బీహార్లోని భగల్పూర్ జిల్లాలో ఓటర్ జాబితాలో ఇద్దరు పాకిస్తాన్ జాతీయుల పేర్లున్నట్లు గుర్తించడంతో కలకలం రేగింది. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఇద్దరు మహిళలు పాకిస్తాన్కు చెందినవారని, వారి వీసాల గడువు ముగిసినప్పటికీ అక్రమంగా ఇండియాలో నివసిస్తున్నారని అధికారులు గుర్తించారు. వారిని విచారిస్తున్న కొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాకిస్తాన్ మహిళలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇన్నేళ్లుగా భారత్లో ఏం చేస్తున్నారు? వారు పన్నిన ఉగ్ర వ్యూహం ఏంటి? బీహార్ ఓటర్ల జాబితాలో ఇద్దరు పాకిస్తానీ మహిళలు. వీసాపై భారత్లో స్థిరపడ్డ ఇమ్రానా, ఫిర్దోషియా. మహిళలకు ఓటర్ కార్డుల జారీపై కేంద్రం సీరియస్. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం బీహార్ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుండగా అంతా సవ్యంగానే ఉందని ఎన్నికల సంఘం చెబుతూ వస్తోంది. అయితే బీహార్ ఓటర్ల జాబితాలో పాకిస్తానీ జాతీయుల పేర్లు ఉన్నాయి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కూడా వారి ఓటర్ కార్డులను ధృవీకరించారు. అయితే ఆ వ్యక్తులు పాక్ జాతీయులని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా నుండి వారి పేర్లు తొలగించడంతో పాటు దర్యాప్తునకు ఆదేశించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ విషయం బయటపడడం సంచలనం సృష్టిస్తోంది. ఇమ్రానా ఖానం అలియాస్ ఇమ్రానా ఖటూన్, షిర్దోషియా ఖానం అనే ఇద్దరు మహిళలకు ఓటర్ కార్డులు జారీ అయ్యాయి. దీంతో కేంద్ర హోంశాఖ విచారణ చేపట్టింది. పాకిస్తాన్కు చెందిన షిర్దోషియా ఖానం 1956 జనవరి 19న 3 నెలల వీసాపై భారత్కు వచ్చింది. అలాగే ఇమ్రానా ఖానం అలియాస్ ఇమ్రానా ఖాతున్ కూడా 3 సంవత్సరాల వీసాపై భారత్కు వచ్చింది. వారి వీసా గడువు ముగిసినప్పటికీ పాకిస్తాన్కు తిరిగి వెళ్లలేదు. బీకాన్పూర్లోని ట్యాంక్ లేన్లో నివసించే ముస్లిం వ్యక్తులను పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. తర్వాత వీరికి ఓటర్ కార్డులు వచ్చాయి. మరోవైపు ఇబ్దుల్ హాసన్ భార్య అయిన ఇమ్రానా ఖానం, మహమ్మద్ తఫ్జీల్ అహ్మద్ భార్య అయిన ఫిర్దౌసియా ఖానం చాలా ఏళ్లుగా బీహార్లో జరిగే అన్ని ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. ఓటర్ జాబితాలో ఉన్న ఈ మహిళల పేర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో కూడా ధృవీకరించారు. అయితే వారిద్దరూ పాకిస్తాన్ జాతీయులని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా నుండి వారి పేర్లు తొలగించడంతో పాటు దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఓటర్ జాబితా నుండి వారి పేర్లను తొలగించే ప్రక్రియను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఓటర్ల ధృవీకరణ నిర్వహించిన బూత్ లెవెల్ ఆఫీసర్ స్పందించారు. ఆ మహిళలకు సరిపోయే పాస్పోర్ట్ వివరాలతో కూడిన అధికారిక సమాచారం అందించనున్నారు. వారిలో ఒకరి పేరు ఇమ్రానా ఖానం. ఆమె వృద్ధురాలు, అనారోగ్యంతో ఉన్నందున మాట్లాడే స్థితిలో లేదు. ఆమె పాస్పోర్ట్ 1956 నాటిది. ఇంకొక మహిళ కూడా ఇలానే భారత్లో ఉంటున్నారు. శాఖాపరమైన సూచనలను అనుసరించి వారి పేర్లను తొలగించే ప్రక్రియను ప్రారంభించామని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా ఈ పాక్ మహిళల ఉదంతం అధికారిక విచారణలో ఉంది. ఉన్నతాధికారులు వీరిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీనిపై ఆగస్టు 11న హోంమంత్రిత్వ శాఖ నుండి నోటీసు స్థానిక ఎన్నికల కార్యాలయానికి చేరుకుంది. తక్షణం వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. वो लेटर के जरिए ही मैंने सत्यापन किया तो देखा कि ये और विभाग के जरिए ही हमको वो पासपोर्ट वीज़ा नंबर आया, उसके ही जरिए उसके नाम हमको हटाने की अनुशंसा के लिए खानम का है, वो उनका वीज़ा पासपोर्ट नंबर है। बताने की स्थिति में नहीं थी, थोड़ा तबीयत उसकी ख़राब थी। मैं गई, देखी और वो नाम हटाने के लिए उन्होंने विभाग का आदेश था, ऑर्डर था, मैंने उसका उल्लंघन नहीं किया। उन्हीं के आधार से मैंने 7 नंबर फॉर्म भर के उनकी नाम हटाने जी 1956 में पासपोर्ट बना और 58 का वीज़ा हो लगा। और कार्रवाई होगी वो तो डीएम सर ही बताएंगे। हमने तो हमारा जो काम था वो विभाग के जरिए बीएलओ का नाम हटाने का वो हमने किया। अब वो उसके आगे जो कार्रवाई होगी वो विभाग ही करेंगे और हमारे इसमें कोई नहीं। ఇలా ఉండగా బీహార్లో 98.2% మంది కంటే ఎక్కువ మంది ఓటర్ల పత్రాలను సమర్పించినట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఇక 8 రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉందని వెల్లడించింది. ఓటర్ల ముసాయిదా జాబితాలో తప్పులను సరిదిద్దడం మాత్రమే కాకుండా వారి గణన ఫారంలతో పాటు అవసరమైన పత్రాలను కూడా సమర్పించవచ్చని తెలిపింది. బీహార్ సీఈఓ కార్యాలయం సమాచారం ప్రకారం జూన్ 24 నుండి ఆగస్టు 24 వరకు 60 రోజుల్లో 98.2% మంది తమ
పత్రాలను సమర్పించినట్లు తెలిపింది. రోజుకు సగటున 1.64% పత్రాలు సమర్పించారని, ఇంకా 8 రోజులు ఉన్నాయని, పత్రాలను సమర్పించేందుకు కేవలం 1.8% ఓటర్లు మాత్రమే మిగిలి ఉన్నారని స్పష్టం చేసింది. బీహార్లో ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేని వారు వాటిని చేర్చాలని కోరుతూ ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తులు అందజేయవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. వ్యక్తిగతంగా దరఖాస్తులు అందజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆ దరఖాస్తులతో పాటు ఎన్నికల కమిషన్ పేర్కొన్న 11 పత్రాల్లో ఏ ఒక్కదాన్నైనా లేదా ఆధార్ కార్డు కాపీని అందజేయవచ్చని కోర్టు తెలిపింది. హోంమంత్రిత్వ శాఖ నుంచి సూచనలు అందాయని భాగల్పూర్ కలెక్టర్ డాక్టర్ నావల్ కిషోర్ చౌదరి తెలిపారు. వారి పేర్లు ఓటర్ జాబితాలో కనిపించాయని, ధృవీకరణ తర్వాత తాము ఫారం 7 నింపి అవసరమైన విధంగా పేర్లను తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ ఇద్దరు మహిళలకు నోటీసులు పంపనున్నట్లు వెల్లడించారు. देखिए इस जिले में 24 लाख के आसपास वोटर है और हमारा बीएलओ प्रत्येक बूथ पे जाता है, प्रत्येक बूथ पे एक घर को वेरीफाई करता है और उस वेरिफिकेशन के बाद जो चुनाव आयोग की प्रक्रिया थी बीएलओ बीएलए है, उसके अलावा विभिन्न पॉलिटिकल जो पार्टीज हैं उनके साथ भी बैठक की है। अभी तक मामला संज्ञान में नहीं आया था, आपके द्वारा बताया जा रहा है, हम लोग इस पे भी फॉर्म 7 के साथ डिलीशन करेंगे और जो सुसंगत कार्रवाई हम लोग करेंगे. కాగా కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలు నిప్పులు చెరుగుతున్నారు. బతికి ఉన్న వారి ఓట్లు తీసేస్తున్నారని, చచ్చిపోయిన వారి ఓట్లు ఉంచుతున్నారని, ఒకే వ్యక్తికి 4 చోట్ల ఎన్నికల గుర్తింపు కార్డులు ఇచ్చారని, 0 డోర్ నెంబర్తో వేలాది ఓట్లు ఇచ్చారని, ఇలా అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. అంతేకాదు బీహార్లో అయితే 65 లక్షల ఓట్లను తొలగించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. ఓట్ అధికార్ యాత్ర పేరుతో 13,000 కిలోమీటర్లు 22 జిల్లాల్లో కవర్ చేసేలా యాత్రను ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఓటును చోరీ చేస్తున్నారని, తమకు అనుకూలంగా ఉన్న వారిని చేరుస్తూ కాంగ్రెస్ ఇతర ఇండియా కూటమి పార్టీలకు అనుకూలంగా ఉన్నారని భావిస్తున్న ఓటర్లను తొలగిస్తున్నారని రాహుల్ గాంధీ సహా ఇతర పక్షాల నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. అయితే దీనికి సమాధానం చెప్పని ఎన్నికల సంఘం ఎదురు ఆరోపణలు సంధించి అఫిడవిట్లు కోరింది. కుదరకపోతే క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేసింది. ఈ ఘటన దేశంలో ఓటర్ నమోదు ప్రక్రియ యొక్క భద్రత, ఖచ్చితత్వంపై ఆందోళనను పెంచింది. ఈ ఇద్దరు విదేశీయులు ఓటర్ జాబితాలో ఎలా చేరారనే దానిపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల బీహార్ ర్యాలీలో చొరబాటు గురించి ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.